రవితేజ గారు, ఇంత పెద్ద హాల్లో అసలు మీరు క్రాకరీ యూనిట్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా స్పేస్ని యూటిలైజ్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. క్రాకరీ యూనిట్ చూపిస్తున్నారు కదా, తప్పకుండా మ్యామ్. మీరు చూసుకోవచ్చు 35 feet ఉన్న ఈ ఇంత పెద్ద లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాలో ఎట్లయితే మనం మధ్యలో ఎంటీగా ఉండకుండా లేదా క్లయింట్ డిజైన్ ఎట్లా ముగ్గేలా చేసుకున్నారు, సో ఇలానే ఇక్కడ కూడా డైనింగ్ యూనిట్ లో బేసిక్ ఏంటంటే క్లయింట్ వాళ్ళు ఏమన్నారంటే డైనింగ్ టేబుల్ ఒకవేళ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటారు? ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, మొత్తం ముగ్గురే ఉంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి డైనింగ్ యూనిట్ అనేది అవసరం లేదనేది వాళ్ళు భావించారు. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే ఇంత ప్లేస్ లో ఎక్కడ యూస్ చేసి ఇక్కడ అక్కడ ముగ్గు దగ్గర చూసుకోవచ్చు. ఇది తీసేస్తే మనకి నియర్లీ 4 feet ఆఫ్ స్పేస్ ఉంటుంది. మనకి 4 seater ఆఫ్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఈ బాల్కనీ యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దివాన్ గార్డ్ వేసుకున్నారు సరదాగా, అట్లా కాసేపు కూర్చొని యూనిట్ ఎంజాయ్ చేస్తూ అలా బాల్కనీ ఫీల్ తో మనం కొంచెం ముందుకు కూడా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు, లాంగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లివింగ్ రూమ్ ని డైనింగ్ రూమ్ మధ్యలో కూడా చాలా స్పేస్ ఉంది మనకి. అక్కడ కూడా మనం డైనింగ్ యూనిట్ వేసుకోవచ్చు. బట్ మన క్లయింట్ కి డైనింగ్ యూనిట్ వద్దనుకున్నారు, అది కిచెన్ లోనే పెట్టుకున్నారు చిన్నగా, వాళ్ళ చాయిస్. బట్ అక్కడ కూడా వేసుకోవచ్చు. క్రాకరీ యూనిట్ గురించి చెప్పండి. తప్పకుండా మీకు క్రాకరీ యూనిట్ లో ఒక 2 colors కనిపిస్తున్నాయి, అంటే బాగా అంటే లామినేటెడ్ రూపంలో. యాక్చువల్లీ ఇది వచ్చేసి డార్క్ గ్రే, 3 colors కనిపిస్తున్నాయి. ఈ వుడెన్ కదా, ఎగ్జాక్ట్లీ. సో డార్క్ గ్రే హై గ్లాస్, మీరు చూడండి ఇది హై గ్లాస్, మీరు టచ్ చేస్తే తెలుస్తుంది ఫీల్ హై గ్లాస్ ది. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్. అండ్ దీనికి కాంట్రాస్ట్ చేస్తూ మనము ఈ వుడెన్ ఓపెన్ బాక్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చాము. మీరు చూడొచ్చు ఇది బ్లాక్ కలర్ ప్రొఫైల్ సెటర్స్. ఈ యూనిట్ లో ప్రతిది ఏ యూనిట్ అయినా కాంట్రాస్ట్ చేసే కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనము ఫుల్ యూనిట్ లో ఒక కాంట్రాస్ట్ కలర్ లేకపోతే ఆ యూనిట్ అంత గొప్పగా అనిపించదు. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ కూడా చూడండి ఎంత స్టోరేజ్ వచ్చిందో. అండ్ ఆల్సో డ్రాస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ డ్రాస్ కూడా చూడొచ్చు. ఈ డ్రాస్ లో కూడా మనం చాలా వరకు స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. మంచి స్టోరేజ్ ఇచ్చారు అసలు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇటు కూడా చూడండి ఒక ఫుల్ లాంగ్ ప్రొఫైల్ సెటర్ ఇచ్చాము. మంచి ప్రొఫైల్ సెటర్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ అవెన్ పెట్టుకున్నారు. సో ఇది క్రాకరీ అనొచ్చు, డిస్ప్లే సెంటర్ అనొచ్చు, అండ్ ఆల్సో షోకేజ్ కూడా అనొచ్చు. మీరు చూసుకోవచ్చు సార్ వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ లేకపోతే దేవుడు బొమ్మలు కానీ, సార్ దగ్గర ఉన్న వాచెస్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఇక్కడ. అంటే ఒక వాల్యుబుల్ యూనిట్ లాగా మార్చుకున్నారు అన్నమాట. నాట్ ఓన్లీ క్రాకరీ యూనిట్. ఎగ్జాక్ట్లీ. మనం డిజైన్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసి డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. వీళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకునేది అనేది చూడండి. అంటే ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒక యూనిట్ అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇందులో కనిపిస్తున్న మనకి డార్క్ గ్రే కలర్, లైట్ గ్రే కలర్ అండ్ వుడెన్ కలర్, ఇవన్నీ మనం ఒక మంచి డిజైనింగ్ రూపంలో ఎందుకు ఓపెన్ గా వదిలేసినట్లు ఇది అదే ఏదైనా పెట్టుకుంటే అసలు మీది వైట్ అండ్ గ్రే కలర్ లో మధ్యలో ఇట్లా వుడెన్ ఇచ్చి ఇట్లా ఓపెన్ ఎందుకు ఇచ్చారు? అంటే వుడెన్ ఓపెన్ అనేది ఇప్పుడు మనకి ఇది ఓపెన్ ఉంది కదండి. ఇప్పుడు బాక్స్ లోపల మనకి వచ్చేది ఒక కలర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కంపల్సరీ మనము లామినేట్, అవుటర్ లామినేట్ కలర్ అనేది మనం వేయాల్సి వస్తుంది. ఈ 2 కలర్లు వేస్తే అదంతా కలిసిపోతుంది, మ్యాచ్ అవ్వదు. ఇది డిఫరెంట్గా మీకు ఇది ఒక ఓపెన్ బాక్స్ లాగా కనిపించాలంటే దీన్ని మనం వేరే కలర్తో మనం కాంట్రాస్ట్ చేస్తేనే అది ఓపెన్ లాగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇందులో ఈ విధంగా వాచెస్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి పెట్టుకొని ఇంకా ఎలివేట్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది మనం 7 feet హైట్లో చేయడం జరిగింది. అండ్ విడ్త్లో వచ్చేసి నియర్లీ 10 feet విడ్త్లో ఈ యూనిట్ అనేది మనం చేయడం. ఈ హ్యాండిల్స్ కూడా మంచిగా అనిపిస్తుంది, అంత ట్రెడిషనల్ వేనే కనిపిస్తుంది నాకు. వైట్ అండ్ గోల్డ్ అంటే అది రెగ్యులర్ కనిపించదు. ఇది అదే మా క్లయింట్ టోటల్, మా క్లయింట్కి ఈ గోల్డ్ కానీ ఈ ఫీల్ కొంచెం ఎక్కువ అనమాట. ఆ ఉద్దేశంతో ఇల్లు అలా మార్చుకున్నాం. మీరు అనొచ్చు ఇంటిని మనం మోడ్రన్ ఫ్లాట్ విత్ ట్రెడిషనల్ టచ్ అని మనం అనొచ్చు అనమాట. అవునవును.